చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటుగా ఉన్నారు జ్ఞాన సరస్వతీదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు విశ్వనాథ సరస్వతి గారు. జై గురుదత్. జై గురుదేవతమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను బాగున్నాను అన్నప్పుడు నా చుట్టూ ఉన్నటువంటి నవగ్రహాలు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. నవగ్రహాలు 9 గ్రహాల్లో ఛాయాగ్రహాలు, పాపగ్రహాలు అంటాము. రాహుకేతు దృష్టి ప్రాపర్గా లేదు అంటాము, దోషం ఉంది అంటాము. శనికి సంబంధించి కూడా ఏలినాటి శని అంటాము. అందులో ఏలినాటి శనిలో మళ్ళీ సగం ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు. అసలు నేను బాగున్నాను అని చెప్పడం అంటే బాగున్నాను ఫిజికల్గా కాదా, బాగున్నాను ఏంటి అసలు సైకలాజికల్గా కూడా కాదు. అంటే ఇప్పుడు మీరు బాగున్నారు అని కాబట్టి బాగున్నట్టు అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నట్లు, తర్వాత మీరు హ్యాపీగా మీ వర్క్ని మీరు డిసిప్లైన్గా మెయింటైన్ చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. అందుకని మళ్ళీ గ్రహాలు తీసుకురాక్కర్లేదు, మీరు హ్యాపీగా ఉన్నారు కదా, అంతే అయిపోయింది. కానీ మనం హ్యాపీగా లేకపోవడానికి ఎక్కడైనా యాంగ్జైటీ వచ్చింది. సపోజ్ మనం ఎవరికైనా ఇంటికి కొనడానికి అడ్వాన్స్ ఇచ్చాం, ₹1,00,00,000 అన్నారు, ₹1,00,00,000 అడ్వాన్స్ ఇస్తున్నాం. అప్పుడుతో భయం స్టార్ట్ అవుతుంది మనకి. లీగల్ కరెక్ట్గా ఉందా లేదా, వాడికి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత నార్త్ ఫేస్ ఇస్తాడా లేదా, ఈస్ట్ ఇస్తాడా, మార్చేస్తారు కదా. అంటే మనం ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నంతసేపు మనం హ్యాపీగా ఉంటున్నాం. తర్వాత మనకి ఏదైనా కోరిక కలిగి నేను ఏదైనా కొనుక్కోవాలి, ఎదగాలి అనుకున్నప్పుడు, లేదా మా అమ్మాయికి డాక్టర్ సీట్ రావాలి, మా అబ్బాయి ఐటీ రావాలి, మా అబ్బాయి ఇస్రోలో సైంటిస్ట్ అయిపోవాలి అని రాగానే వాడు అవుతాడు లేదని ఫీల్ యాంగ్జైటీ వస్తుంది చూస్తారా, దాంతో మనం బాగున్నట్టు అవుతాం ఒకటి. తర్వాత దానికి అన్ని వేళలా ఇప్పుడు సపోజు లీగల్ కరెక్ట్గా చెక్ చేసుకున్నాం, మనం బిల్డర్ని చెక్ చేసుకుని అన్నీ బాగున్నాయి, అడ్వాన్స్లో క్లియర్గా ఉన్నాయి, నేను హ్యాపీ. ఏ మాత్రమైనా నా గురుగారు చెప్పారు బ్రహ్మాండంగా నీ రాజయోగాలు అన్నారు కాబట్టి నేను కళ్ళు మూసుకొని అడ్వాన్స్ ఇచ్చాను. ఎంతమంది మాధవపూర్లో ఇక్కడ బిల్డర్లు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అలాంటి సిచ్యువేషన్ వస్తే మనం బాగా లేనట్టు అవుతుంది. అది బాగా లేకపోవడం అనేది గ్రహాల వలన, నా యొక్క అవగాహన లోపం వల్ల జరిగి ఉండొచ్చు కదా. అన్నిటికీ మన గ్రహాల మీద నెట్లే ఉంది. నా అవగాహన లోపం వల్ల నేను లీగల్ తర్వాత చెక్ చేసుకోలేకపోవడం వల్ల, లేదనుకోండి నాకు జీతం వచ్చేది 70,000, లోన్ 100% ఇస్తున్నారు బ్యాంక్ వాళ్ళు అని చెప్పి ₹1,00,00,000 అప్పు తీసుకుని ₹1,00,000 కడుతున్నాను, అనాలోచితంగా వెళ్ళా. నేను బాగాలేదు. ఆ గ్రహాలతో సంబంధం లేదు అసలు. నా కర్మ ఏదైతే ఉందో, సెల్ఫ్ డెసిషన్ ఏదైతే ఉందో అది నన్ను ఇంపాక్ట్ చూపిస్తుంది. ప్రతిదానికి గ్రహాలకు లింక్ పెట్టమని నేను చెప్పట్లేదు కదా. మనం తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల 100% చాలా వరకేమో కొన్ని గ్రహాలు సపోజ్ యుక్త వయసుని వచ్చినప్పుడు ఒక ఇంపాక్ట్ ఉంటుంది. మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత డిసిప్లిన్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి మంచి ఫలితం వస్తుంది, నెగిటివ్ ఫలితాలు ఉండవు. అతను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. మెచ్యూరిటీ ఇప్పుడు సపోజ్ మన అజిమ్ ప్రేమ్జీ గారు ఉన్నారనుకోండి, జస్ట్ పర్సనల్ కాకుండా 3:30కి లేచి వర్క్ స్టార్ట్ చేస్తే, జపాన్ స్టార్ట్ చేస్తారు 3:30 నుంచి వర్క్, ఏషియా పసిఫిక్. అక్కడి నుంచి ఆస్ట్రేలియా, ఇండోనేషియా, సింగపూర్ లాగా వచ్చి మన 9:30కో ఇక్కడ చూస్తారు. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేసరికి అక్కడ వర్క్ చేసుకుంటారు. మరి ఆయనకి ఇబ్బంది రాలేదే, చాలా వెల్ డిసిప్లైన్గా ఉన్నాడు. పొద్దున్న నుంచి ఆయన చేసుకుంటున్నారు. ముఖేష్ అంబానీ కూడా అన్నాడు, కొన్ని సంవత్సరాలు అయింది నేను సూర్యోదయాన్ని చూసి అనేది. వాళ్ళు డిసిప్లైన్గా వెళ్తారు, ప్లాన్ చేస్తారు, అన్ని జాగ్రత్త చేసుకుంటున్నారు. ఈ ముఖేష్ అంబానీ గారి సంగతి అంటే అన్ని ఫాలో అవుతారండి. వాళ్ళంతా సిస్టమ్ ఫాలో అవుతారు, ఆస్ట్రాలజీని ఫుల్ ఫాలో అవుతారు, అన్న డౌట్ లేదు. 100% అందు డౌట్ లేదు. నేను వారి గురించి ఎందుకు చెప్పాను, టోటల్లీ టెక్నోక్రాట్స్ వాళ్ళంతా. అంటే నేను డిసిప్లైన్గా సక్సెస్ అవుతున్నారు. అదే మనం కొంతమంది చూస్తే మన హైదరాబాద్లో బిజినెస్ టైకూన్స్ పతనాలు కానివ్వండి, కిమ్ వుచింగ్, కొరియన్ దేవు మోటార్స్ కానీ, మరి వాళ్ళు కూడా ఒక పేపర్ బాయ్ నుంచి దేవు మోటార్స్ పెట్టారు అంటే హై ప్రొఫైల్కి వెళ్ళాడు, జనరల్ మోటార్కి అమ్మేశారు అని కోట్లకి. కొన్ని ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్ వల్ల మొత్తం డౌన్ అయ్యాడు ఆయన. అది ఎందుకు జరిగింది? స్వంత నిర్ణయం. మనకి ఇక్కడ కూడా చూస్తున్నాం, రియల్ ఎస్టేట్లో పెట్టేసి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ 2007లో పడిపోయింది. మరి ఎందుకు జరిగింది అంటే స్వంత నిర్ణయాల వల్ల కదా. ప్రతిదీ గ్రహాలు చేయకూడదు. కానీ అదే వ్యక్తులు కనుక ఆస్ట్రాలజికల్ కనుక ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఒక చిన్న గైడెన్స్ తీసుకున్నట్లయితే కొంత తప్పిపోవడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ ఐఎమ్ ఇన్ టెక్నికల్ ఫీల్డ్ అండి, నాకు రియల్ ఎస్టేట్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. సపోజ్ మీరు వచ్చారు ఇన్వెస్టర్గా, ఇన్వెస్ట్మెంట్ పెట్టమన్నారు, 100 crores ఎంతో, అది జియో పొలిటికల్ స్ట్రెస్ వచ్చింది. సపోజ్ దుబాయ్, మొన్నటి వరకు అందరూ దుబాయ్లో ఇన్వెస్ట్ చేశారమ్మా, ఇప్పుడు మొత్తం ఫ్లాప్ అయ్యారు. ఎన్ని రోడ్డు మీదకి వచ్చేస్తారు చాలామంది. చూడండి, ఒక ద అదర్ డే 15 days బ్యాక్ అమ్మాయి, ఈ ఇయర్ నేను $20 billion బిజినెస్ చేశాను రియల్ ఎస్టేట్ అని ఇంటర్వ్యూ ఇచ్చింది. $20 billion చేసింది 1 yearలో. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి కదమ్మా. అందుకని మన నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి, డిసిప్లిన్ ఆధారపడి ఉంటుంది, ఫ్యామిలీ హిస్టరీ కూడా ఆధారపడి ఉంటుంది. అంటే నాకు గైడెన్స్ ఇంపార్టెంట్. గురువు అనేది గైడెన్స్. పూర్వకాలంలో మనకి టీచర్ గారు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, మరి ఇట్లా చేసుకోరని. డిగ్రీ వరకు కూడా గైడెన్స్, ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు. అక్కడ ఏమవుతుంది, మన ఆస్ట్రాలజీలో ఇప్పుడు కొంతమంది పంపిస్తూ ఉంటారండి, బాగా చదువుకుంటూ ఉంటారు, ర్యాంక్స్ కానీ రావట్లేదు. మాకు లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ, అరే వెళ్ళి గురుగారిని కలిసి రాపోరా అంటారు.
ఏదో మన ముఖత ఏదో జరిగింది టీవీలో ఎవడో చెప్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ మిస్ అవుతారో మన టీచర్ గమనించారు కదా, గైడెన్స్ ఎక్కడ అవుతుంది, కాన్సన్ట్రేషనా లేకపోతే ఫిజిక్సా లాజిక్సా, ఎక్కడ టెన్షన్ తీసుకుంటున్నారా అనేది తెలుస్తుంది. దానివల్ల మనం కరెక్ట్ చేసుకోవడం వల్ల ఆస్ట్రాలజీ అనేది ఒక గైడెన్స్గా ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. అదనమాట. అందుకని మీరు ఎప్పుడు బాగుంటారు, ఎప్పుడైతే దాటి వెళ్ళామనుకోండి. ఇప్పుడు నేను ఉన్నాను, అర్జెంట్గా ఫోన్ చేశారు, ఏమంటే బెంజ్ కారు ఆఫర్లో ఉంది, ఎంత నెలకి 20,000 అన్నాడు, ట్రక్ అని తీసుకున్నా, అయిపోయాను నేను. ఇబ్బంది కదా, నాకు టెన్షన్ వస్తుంది కదా, గురుగారు మీకు అన్నీ తెలియదా మీరు అంటారు, అప్పు చేస్తే తడిచి మోపడు అయిన తర్వాత అప్పుడు అర్థం మీరు అంటారు మీకు తెలియదా ముందు అంటారు నన్ను, అంతే కదా. కానీ నీకు తెలియదా ముందు అంటే ఆ ఒక స్పర్ ఆఫ్ ద మూమెంట్లో నేను ఏమయ్యానంటే జంప్ అయ్యి వెళ్ళి కొనేసాను. నేను అవగాహన ఏదైతే మిస్ అయ్యానో అండి అక్కడ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మెచ్యూరిటీ చాలా ఇంపార్టెంట్. అదే ఎన్ని అంశాల మీద గ్రహాలు అనేవి అక్కడ ఉన్నాయి, మన పెద్దలు చెప్పారు, దాన్ని ఫాలో అవుతూ ఉంటాం, ఇవి కూడా జాగ్రత్త తీసుకోవాలి. అందుకని బ్లైండ్గా వెళ్ళిపోకూడదండి. మాకు ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి వేసేద్దాం కంపెనీలో అని చెప్పకూడదండి. నేను చూసుకుంటాను రండి, ఆ కంపెనీలో వాళ్ళు లేకపోతే. ఇప్పుడు చూడండి ఎలాగైతే ప్రతి చోట డబ్బుల మీద నడుస్తుందో లాస్ట్ 10 years నుంచి జాబ్స్ అన్నీ కూడా హెచ్ఆర్ మాఫియా అయిపోయింది. ఐ షుడ్ నాట్ సే ఆల్ దీస్ థింగ్స్. ఫార్మస్యూటికల్స్లో జాబ్ రావాలని 25 ఏళ్ళ క్రితం చాలా ఈజీ, కాంపిటీషన్ ఎగ్జామ్ పెట్టారు, రీసెర్చ్లో అంతా ఇచ్చారు, అయిపోయింది. తర్వాత అవి స్టార్ట్ అయ్యాయి హెచ్ఆర్ మనీ బ్యాక్డోర్లో. ఇప్పుడు సాఫ్ట్వేర్ మొత్తం బ్యాక్డోర్ అంటే మేజర్ కంపెనీస్ అంతా క్యాంపస్ ఇంటర్వ్యూ అవుతున్నాయి, అవి సరిగ్గా వెళ్తున్నాయి. నెక్స్ట్ లెవెల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి చూసారా, అవన్నీ మీకు హెచ్ఆర్కి డబ్బులు కట్టి తీసుకోవాల్సిందే. వెళ్ళి చెక్ చేయండి మొత్తం, మన మాదాపూర్ మొత్తం సిటీస్ మొత్తం టాప్ కంపెనీస్లో కూడా 4 lakhs 5 lakhs కట్టించుకుంటున్నారు, ఫడ్జింగ్ చేస్తున్నారు, అన్నీ వస్తున్నాయి. మరి జాబ్స్ రావట్లేదు. నాకు జాబ్ రాదని ఎంతమంది బీటెక్ అయిపోయి లాస్ట్ ఇయర్ ఎంతమంది ఖాళీగా ఉన్నారు చెప్పండి. అందరూ 3 lakhs ఎలా ఇస్తారు సార్ అంటే నాలో నేను యాజ్ ఏ హెచ్ఆర్ మేనేజ్ ఐఎమ్ కరప్టెడ్. మరి నేను సమాజానికి ఏం చేస్తున్నాను, చేయట్లేదు, తప్పు చేస్తున్నాను కదా. మళ్ళీ 4 lakhs ఇచ్చామండి, డబ్బులు ఎగ్గొట్టేశాడండి అని గురుగారు మరి ఉద్యోగం రాలేదు ఏం చేయాలి, రేపు పూజ చేయాలి, రాదు అది. ఆ డబ్బులు పోయినట్టే, నువ్వు రాంగ్ వెళ్ళాం కదా. అక్కడ నేను ధర్మబద్ధ న్యాయబద్ధం అని చెప్పేది. మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు మన డబ్బులు బ్యాక్ డోర్లో వెళ్ళాం. చాలా గవర్నమెంట్ జాబ్స్లో చాలామంది వస్తుంటారు, డబ్బులు కడితే ఇస్తా అంటున్నారు, కట్టద్దని చెప్తానండి. కట్టద్దని చెప్తాను నేను. గవర్నమెంట్ జాబ్ డబ్బులు కట్టి వెళ్తే హైలీ ఇంపాసిబుల్. ప్రైవేట్ జాబ్స్ ఇంకా ఎక్కువ అయిపోయి. ఇప్పుడు హెచ్ఆర్ మాఫియా నచ్చుదాన్ని. నా మీద చాలామంది కోపంగా ఉంటాయి. వాస్తవం ఏం జరుగుతుందో నేను చెప్తానండి. ప్రతి చోట కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి. ఉద్యోగాలు లేవు, ప్రతిదానికి 3 lakhs 4 lakhs ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. ఫ్రెషర్కి 2.5 lakhs 3 lakhs అటండి, గొగ్గలు పెట్టేస్తున్నారు. మరి 4 lakhs పెట్టి చదివించాము, 5 lakhs పెట్టి చదివి ఉపయోగం లేకుండా పోతుంది. అందువల్ల మనం బాగున్నాం అనుకున్నప్పుడు నాకు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్న దాంట్లో ఉన్నప్పుడు ఏం కాదు. నా వెళ్ళినప్పుడు దానికన్నా కాంపిటీషన్గా నేను ఉన్నాను లేదా, కాంపిటేటివ్గా ఉన్నాను లేదా తెలుసుకుని మనం వెళ్తే ఈ బాధలు కూడా రావండి. అందువల్ల ఏదైనా మనం మాట్లాడుకున్న ప్రతి దాంట్లో జ్యోతిషం ముందు రూల్ అదే అండి. జ్యోతిషంలో ముందు రూల్ ఏంటంటే కరెక్ట్గా చేస్తున్నావా లేదా, నీ దగ్గర కాంపిటింగ్ ఉందా లేదా అనేది అంశం మీద ఆధారపడుతుంది. ఇప్పుడు వ్యక్తిగతంగా అయితే నాకు నేనే దోషాలు ఉన్నాయా లేకుంటే బెటర్మెంట్ కోసమో కొంచెం విజయాల కోసం చేసుకోవచ్చు. ఆర్గనైజేషన్ పరంగా చూసుకున్నట్టయితే అక్కడ ఏదో దోషాలు ఉన్నాయి, వృద్ధి జరగట్లేదు, నష్టాల్లో ఉన్నారు, ఆర్థికంగా భారం ఉంది అనుకున్నప్పుడు ఆర్గనైజేషన్ పరంగా కూడా బోల్డ్ అన్ని హోమాలు చేస్తుంటారు. ఇవన్నీ వర్క్ అవుతాయా అంటే ఎలా అంటే ఆర్గనైజేషన్ మీరున్నారండి, కవిత ఇంక్ అని పెట్టారు, మీరే మెయిన్ పర్సన్ కదా. మీ జాతకంలో ధనాన్ని లాభాన్ని బేస్ చేసుకుని నేను సూక్ష్మ కర్మస్థానాన్ని బేస్ చేసుకుని మీరు ఎలా ఎదుగుతారు అనే అంశం మీద ఉంటుంది. దెన్ వాట్ అబౌట్ నా దగ్గర వర్క్ చేసేటువంటి వాళ్ళే కదా ఫస్ట్ మీరు చూసుకోవాలి కదా. మీరు కరెక్ట్గా అంటే మీరు రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారా. ఇప్పుడు నాకు అర్జెంటుగా యూఎస్ నుంచి ఏదో కాల్ వచ్చింది, ఒక 100 crores ఆర్డర్ ఉంది అని చెప్పారు. ఈ రోజులో 100 crores ఆర్డర్ వస్తే కరెక్టేనా? నేను తీసుకుని ఒక 500 మందిని నేను రిక్రూట్ చేసుకుని బెంచ్ మీద పెట్టుకున్నాను. బెంచ్ మీద పెట్టిన తర్వాత ఆర్డర్ రాలేదు. ఎలాగ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? బ్యాడ్ రిక్రూట్మెంట్ అవుతుంది, తర్వాత ఆర్డర్స్ కరెక్ట్గా వస్తున్నాయి లేదా అని. ఇవన్నీ ఎవరైతే సీఈఓ ఉన్నారో అతని నిర్ణయం మీద కదా. ఒక సీఈఓ వచ్చి రాంగ్ డెసిషన్ ఇస్తే మొత్తం పడిపోతుంది కదమ్మా. ఇప్పుడు ఎలన్ మస్క్ ఒక రాంగ్గా మాట్లాడారు అనుకోండి, ఐ బిలీవ్ ఇన్ ఇండియన్ సిస్టమ్, ఐఎమ్ ప్రాక్టీసింగ్ సాధన అనగానే ఆయన సైడ్ వాల్యూ పడిపోద్దా లేదా కదండి. ఎలా అయితే ఇంపాక్ట్ ఉన్నాయో వాళ్ళ డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అతను ఒక చార్ట్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సీఈఓ ఇప్పుడు సపోజ్ నా కలీగ్స్ నన్ను మోసం చేస్తున్నారు అన్నప్పుడు తెలుస్తుంది, వాళ్ళని కరెక్ట్ చేసుకుంటాం. కొంతమంది బిజినెస్ టైకూన్స్ ఆస్ట్రాలజీని 100% నమ్ముతారు, ఫాలో అవుతారు. ఎలాగ ఎప్పుడు ఏం చేయాలి అనేది అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కొంతమంది లాస్ అవుతూ ఉంటారు. లాస్ అవడానికి గల కారణం బ్యాడ్ ఫేజెస్ ప్రతి ఒక్కరికి ఉంటాయండి. సైంటిస్టుల నుంచి ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవి ఏంటో మనం తెలుసుకోగలిగి జాగ్రత్త తీసుకోవాలి. బ్లైండ్గా నాకు తప్పే జరుగుతుంది అనుకోకూడదు. తప్పు జరుగుతున్నప్పుడు జాగ్రత్త తీసుకుని తప్పిపోతుంది. బ్యాడ్ ఫేజ్ అనగానే ఏళ్ళనాటి శని అనేది గుర్తొస్తుంది. అంటే 7 ఏళ్ల పాటు ఉంటుంది శని, పట్టుకుంటే వదలడు అనేది. శని ఎప్పుడు ఇలా పట్టుకుంటే వదలకుండా ఉంటాడా? శుభాలేం కలిగించడా అసలు? శని చాలా శుభాలు ఇస్తారమ్మా. ఇక్కడ ఏంటమ్మా శని అనేది ఏంటంటే ఇప్పుడు ఏళ్ళనాటి శని అనగానే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, పర్సనలైజ్ అని కాదండి. నరేంద్ర మోడీ గారు ఏళ్ళనాటి శనిలోనే
థర్డ్ టైం సీఎం అయ్యారు, ఫస్ట్ టైం పిఎం అయ్యారు, సెకండ్ టైం పిఎం కూడా అయ్యారు. మరి ఏలినాటి శని ఆయన ఇంపాక్ట్ చూపించలేదా? ఒకటి. ఓకే, అయితే ఆయన కర్మ బలంగా ఉన్నప్పుడు మరి ఏలినాటి శని గురించి కదా మీరు ఎక్కువ ప్రపోజ్ చేస్తున్నారు. ఏమన్నా ఆయన కర్మ బాగుందండి, ఆయన మహానుభావుడిని సాధన చేస్తాను, మరి ఆయన సాధన ద్వారా నెగ్గారు కదా. అక్కడ ఏం జరుగుతుంది, ఆయనకి ఏలినాటి శని జరిగేటప్పుడు నడిచేటువంటి దశ ఏంటి? చాలా పవర్ఫుల్ దశ నడిచింది. ఓకే, కొంతమంది ఏలినాటి శనిలో సూపర్ సక్సెస్ అయిన సినిమా స్టార్స్ ఉన్నారు, తర్వాత స్పోర్ట్స్ స్టార్స్ ఉన్నారు, వీళ్ళందరూ. మరి ఎందుకు చూపించట్లేదు అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా, ఏలినాటి శని అనగానే మనం భయపడతాం, అనగానే భయపడిపోతాం. తర్వాత ఏలినాటి శని అనేది దానికి ముందు శని అండి. శని ఎలా పనిచేస్తారు? ఓకే, శనీశ్వరుడు చాలా దూరంలో ఉన్నాడు, 1.2 బిలియన్ కిలోమీటర్స్ నుంచి 1.6 బిలియన్ దూరంలో ఉంటారు, మిలియన్స్ దూరంలో మైల్స్ దూరంలో ఉంటారు. ఆయన లైట్ ట్రావెల్ చేసి మన భూమిని చేసుకోవడానికి 70-80 మినిట్స్ అంటారండి. 80 మినిట్స్ పడుతుంది. అంటే శని యొక్క ప్రభావం ఉంది లేదా? శని మనకి చెప్పిన దాంట్లో ఏంటంటే, శని ఎక్కడైతే దృష్టి పడుతుందో ఆ భావం కన్స్ట్రిక్ట్ అవుతుంది, సంకోచించబడుతుంది, చిన్నగా అయిపోతుంది. ఓకే, అందువల్ల ఏంటంటే హెల్త్ పరంగా కూడా శని యొక్క అంతర్దశలో ఏమైనా వస్తుంది, ఏ హౌస్లో ఉన్నాడని చూసుకున్నట్టయితే మనకి అలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇది కంప్రెషన్ ఆఫ్ బ్లడ్, కంప్రెషన్ ఆఫ్ న్యూరల్స్ ఇలాంటివి వచ్చేస్తుంటాయి. అంటే ఇక్కడ శని అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఆయన వచ్చే తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తారు అంటాం. కానీ మనకు నడిచే దశ అంతర్దశని బట్టి ఉంటుంది. ఇప్పుడు గోచారంలో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అంటారు. ఏలినాటి శని సరిగ్గా ఉన్నందరికీ ప్రాబ్లం వస్తుందా? లేదు. అలా అని చెప్పి ఏలినాటి శని ఇవ్వగానే సక్సెస్ అవుతున్నాడా? మరి శని 3 ఇంట్లో రాగానే పిచ్చ సక్సెస్ అయిపోతా ఉంటా? అవ్వట్లేదుగా. అంటే ఇక్కడ ఏంటంటే మనకి మళ్ళీ లాట్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్ అండి, తర్వాత స్టడీస్ అనేది మనకు కావాలి. ఆస్ట్రాలజికల్గా నేను మాట్లాడేది ఎందుకు ఇంపాక్ట్ చూపెట్టలేదు. అందుకే నేనేమంటానండి, ఎవరైనా వచ్చారనుకోండి, ఏలినాటి శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, నడిచే దశ బాగాలేదనుకోండి, లగ్నాధిపతి బలహీనంగా ఉంటే దేహానికి సంబంధించినటువంటిది, ధనాధిపతి యొక్క స్థితిగతులు నడుస్తున్నప్పుడు ధనానికి సంబంధించి, తృతీయాధిపతులు భాతృకారకునటువంటి కుజుడికి బలహీనంగా ఉంటే అన్నదమ్ములకు సంబంధించి, 4వ స్థానం బలహీనంగా ఉంటే ప్రాపర్టీకి సంబంధించి, స్వజనుల నుండి వ్యతిరేకత ఉందా, అమ్మ ఆరోగ్యం ఉందా, అత్తగారి ఆరోగ్యం ఉందా అనే అంశం మీద. అదే 5th రిఫ్లెక్షన్ ఉంటే కనుక పిల్లల యొక్క స్థితిగతులు, ప్లానింగ్, హౌస్ ఆఫ్ ప్లానింగ్, ఓకే, వీటి మీద ఇంపాక్ట్ చూడండి. నేను రాంగ్ ప్లాన్ తీసుకున్నాను, ఇమీడియట్గా బిట్ కాయిన్ ఎవరో ఫోన్ చేశారు, టక్కున ఓపెన్ చేస్తాం, 5 లక్షలు వెళ్ళిపోయినాయి. 5th హౌస్ రిఫ్లెక్షన్ ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని వాళ్ళు రాలే అక్కడ. 5వ స్థానం బలహీనంగా ఉండి ధనాధిపతి బలహీనంగా ఉండటం వల్ల నేను తీసుకున్న డెసిషన్ అలా అయింది. బట్ నేనేం చేస్తున్నాను, ప్రొజెక్ట్ చేస్తుంది ఏలినాటి శని వల్ల ఇబ్బంది అని చూస్తున్నాం. అలా 7th హౌస్ ఉంటే భార్యాభర్తల మధ్య గొడవ, మోసగించబడటము, ఫ్రెండ్స్ మధ్య గొడవలు, అన్రెస్ట్ రావటము. అది 8th హౌస్ ఉంటే డెత్ ఇన్ఫ్లిక్టింగ్, కొంతమందికి మేజర్ యాక్సిడెంట్స్ అవ్వడం, ఇలాగ ప్రతి జాతి. 11th హౌస్ ఉంటే పెద్ద అన్నయ్యతో ఇబ్బంది రావడం, చిన్నయ్య 3rd హౌస్, ఇలా ప్రతి హెల్త్ ఇష్యూస్ రకరకాలుగా ఉంటాయి. అంటే ఏలినాటి శని ఇండివిజువల్గా గోచారం ఎప్పుడు పనిచేయదు. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా. చాలామంది ఏలినాటి శని చాలా పవర్ఫుల్గా నెగిటివ్ పనిచేస్తుంటారు. నాకున్న దాంట్లో నేను గమనిస్తుంది ఏలినాటి శని ఒకటే కాకుండా మిగిలిన అంశాలన్నీ తీసుకోవాలి. అలా పనిచేస్తే మరి నరేంద్ర మోడీ గారు కూడా పనిచేయాలి. ఎంతోమంది మన టాలీవుడ్, బాలీవుడ్లో సినిమా స్టార్లు ఏలినాటి శనిలో పిచ్చగా సక్సెస్ అయిన ఉన్నారు, బిలియన్ డాలర్స్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు మార్కెట్ కూడా. అందుకని మనం లాట్ ఆఫ్ రీసెర్చ్ అనేది జరగాలి. నేను చెప్పిందే కరెక్ట్ అని నేను అనుకున్నాను అనుకోండి, శాస్త్రం అక్కడ ఆగిపోతుంది. అదే అర్ధాష్టమ శని మీకు తెలిసిందే. అంటే ప్రతి అంశాన్ని ఒక ప్రభావం ఎలా చూపిస్తుంది. ఇప్పుడు శని యొక్క కేతు ఎఫెక్ట్ మనం చూసుకుంటే అండి, కంప్లైంట్స్ ఇష్యూస్, ఇంటిగ్రిటీ ఇష్యూస్ ఎక్కువ జరుగుతాయి. బ్యాంక్ మేనేజర్స్, తర్వాత రైల్వేస్ లాంటి పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా కంప్లైంట్స్, ఇంటిగ్రిటీ ఇష్యూలో సాక్ చేయబడతారనమాట. ఇవన్నీ శని యొక్క ప్రభావంలో. శని ఎవరు? జాతక శని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మా దగ్గరకు ఏలినాటి శని కాబట్టి సార్ నాకు ఇలా జరిగింది అంటారు. ఏలినాటి శని అయిపోయి కూడా జరుగుతూనే ఉంటాయి. ఇంకా లైఫ్ వేస్ట్ కదా గురుగారు అంటాడు. ఏలినాటి శని కుర్రోడు వస్తారండి, అతను ఐఐటీ అంతా ప్రిపేర్ అవుతుంటాడు, బీఎస్సీ చదివాడు, BA చదివాడు. గురుగారు ఏలినాటి శని అయిపోయి నాకు మంచి జాబ్ రావట్లేదు. అయిపోయింది 2 సంవత్సరాలు అయిపోగానే మళ్ళీ అర్ధాష్టమ శని వచ్చింది గురుగారు, అదేంటి మళ్ళీ నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ 3 సంవత్సరాలు అష్టమ శని వచ్చిందన్నాడు. ఓకే, ఈ యొక్క సైకిల్ మొత్తంలో 7.5 సంవత్సరాలు ఆయన, అర్ధాష్టమ శని 2.5, అష్టమ శని 2.5 సంవత్సరాలు తీసుకుంటే మన లైఫ్లో ఎలా ఉందమ్మా. అందుకని అనేక రకాల అంశాలు గోచారమా, గ్రహచారమా అంటే నాటల్ చార్ట్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది నా ఉద్దేశం అండి. అక్కడ మనం స్కోర్ మిస్ అవుతున్నాం అనమాట. అది 9 గ్రహాలు ఉన్నాయి. 9 గ్రహాలకు సంబంధించి 12 హౌసెస్ అని అంటారు. ఇవన్నీ చూస్తుంటే టూ మెనీ కాంప్లికేటెడ్ థింగ్స్ లాగా అనిపించట్లేదు. ప్రిడిక్షన్ అనేది ఫ్యాక్టర్స్ అండి, చెప్పే కదా 80,000 ఫ్యాక్టర్ అంత వస్తుంది. అందుకే ప్రతి హౌస్ని చెక్ చేసుకోవాలండి, తర్వాత ప్రతి గ్రహంతో చెక్ చేసుకోవాలి, వాళ్ళ యుతులు ఏంటి అనే దాంతో చేసుకోవాలి. ఆ ఫ్యాక్టర్స్ అన్ని పనిచేస్తాయి. అక్కడ మనకు జ్యోతిష్యం అవుతుంది. అందుకని బ్లైండ్గా శని మహాదశ వచ్చింది కాబట్టి నీకు యాక్సిడెంట్ అవుతుంది, గురువు వచ్చాడు కాబట్టి పెళ్ళి అయిపోతుంది అనేది కాదండి. అక్కడ మనం మిస్ అవుతాం. ఇప్పుడు మహర్దశ వచ్చినప్పుడు కూడా యాక్సిడెంట్స్ అవుతుంటాయా? కాదమ్మా, అలా ఉండదు. ఆయన లగ్న అష్టమాధిపతుల యొక్క దశలు కాంబినేషన్స్ నడుస్తున్నప్పుడు మనకి యాక్సిడెంట్ అవుతుందా, సర్జరీస్ అవుతాయా, ఒక చిన్నపాటి ఇండికేషన్ ఇస్తుంది. దాన్ని బట్టి జాగ్రత్త తీసుకుంటాం. ఇప్పుడు యాక్సిడెంట్ ప్రోన్ చాట్ ఉందనుకోండి, తిరుపతి నైట్ డ్రైవ్ చేస్తున్నాను, సేఫ్ సైడ్ ట్రైన్లో వెళ్తాం.
ట్రైన్లో వెళ్తాను, చిన్న మిస్ అయ్యాక గురుగారు మీరు చెప్పినట్టు మంచి తప్పిపోయిందని అంటాడు. రివర్ రాఫ్టింగు, ట్రెక్కింగు, కేదార్నాథ్ యాత్రలు ఇవన్నీ ఉంటాయి, చాలా టఫ్. ముక్తినాథ్ ఇవన్నీ నేను వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ ప్రోన్ ఉన్నప్పుడు ఆ టైంలో కొంత జాగ్రత్త ఉండమని చెప్తాం. చాలామంది రేపు నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ చేసుకోండి ఇలా చెప్పడం జరుగుతూ ఉంటుంది. దాన్ని కొద్దిగా అవాయిడ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మహర్దశలు అనేవి శనికి కూడా ఉంటాయా? అందరికండి, అన్ని గ్రహాలకి మహర్దశలు ఉంటాయండి. చంద్ర మహాదశ ఉంటుంది, రవి మహాదశ ఉంటుంది, రాహు మహాదశ, కేతు మహాదశ, శని మహాదశ, శుక్ర మహాదశ, గురు మహాదశ, 9 గ్రహాలకు మహాదశలు ఉంటాయి. జీవితంలో ఎన్నిసార్లు వస్తూ ఉంటాయి ఒక్కొక్కరికి? మొత్తం కూడా విశ్వోత్తర దశ 120 ఇయర్స్ సైకిల్ అండి. అంతకాలం చూస్తారండి, ఒకసారి వస్తుంది మ్యాక్సిమం. ఓకే, అన్ని గ్రహాలు 120 ఇయర్స్ అండి. ఓకే, శని 19 ఏళ్ళని, శుక్రుడు 20 ఏళ్ళని, కుజుడు 7 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు ఇలా ఉంటుందన్నమాట. అవన్నీ ఒక సైకిల్ అవ్వడానికి 120 ఇయర్స్ పడుతుంది. 120 ఇయర్స్ దాటి చూసేవాళ్ళు తక్కువగా ఉంటారు. సో ఇప్పుడు ఒకరి జీవితంలో 9 గ్రహాలకి సంబంధించి అన్ని గుడ్ బ్యాడ్ వాటి ఇంపాక్ట్ అన్నీ ఉంటాయా? అన్నీ ఉంటాయండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంతమంది చూడండి చిన్నప్పటి నుంచి ఫుల్ సక్సెస్ అయిపోతాడు, చదువు వరకు, ఉద్యోగంలో ఫెయిల్ అవుతారు. కొంతమంది చిన్నప్పటి నుంచి 50 years వరకు, ఇప్పుడు KFC ఆయన తీసుకోండి, 68 ఎప్పుడు స్టార్ట్ చేశారు KFC, బిల్ చెప్తున్నాను, ఆయన అప్పుడు సక్సెస్ అయ్యాడు. కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. ఈ మధ్య చూస్తే టెక్కీస్ వచ్చిన తర్వాత 1 yearలో 800 crores చేస్తున్నారు, మనం చూస్తున్నాం చాలామందిని కూడా. ఓకే, వాళ్ళు డిఫరెంట్ యోగాలు ఉంటాయండి, వాటిని ఎలా మనం కరెక్ట్ చేసుకుంటున్నాం, జాగ్రత్త ఎలా తీసుకున్న అంశం మీద ఆధారపడి ఉంటుంది. గుడ్ అండ్ బ్యాడ్ అన్నీ ఉంటాయండి, హెల్త్ గుడ్ బ్యాడ్ అన్ని విధాలుగా ఉంటుంది. సో విద్యలో కావచ్చు, వివాహంలో కావచ్చు, కెరీర్ కావచ్చు, అభివృద్ధి, వ్యాపారం, వీటన్నిటిలో కూడా ప్రతి దాంట్లో మనకి జ్యోతిషం ఉపయోగపడుతుంది, మనం ఎలా ఉపయోగించుకుంటామని. అంతేగానండి గురుగారు నేను ఒక 50,000 పెట్టుబడి పెడుతున్నానండి, నేను చేయించా లేదా, మరి నాకు అవగాహన లేకపోతే ఆ బిజినెస్ మీద అండి, నాకు అవగాహన లేకపోతే నేను రాంగ్ గైడెన్స్ ఇవ్వచ్చు. అదనమాట, ఈ అన్ని అంశాల మీద ఆధారపడి ఉంటాయి. సో మీరు ఇప్పుడు ఒక అనుష్ఠానం అన్నారు, కేవలం గురువు ఇచ్చేటువంటి దాని మీదే కాదు, మీ అంతటా మీరు నేర్చుకునేది, తెలుసుకునేది, మార్కెట్తో కంపీట్ అయ్యేది, మార్కెట్ కూడా చూసుకోవాలి. అంతే, మార్కెట్ అయితే కష్టం కదమ్మా. ఇవన్నీ చూసుకోవడానికి మళ్ళీ ఐ విల్ కమ్ టు దట్ పాయింట్, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అంటారు, మళ్ళీ ఇంటిగ్రేటెడ్ సైన్స్ అంటారు. అవునమ్మా, ఇప్పుడు మనకి ఒక పలానా చోట ఒక 1000 ఎకరాలు భూమి ఇస్తున్నారు, బిజినెస్ స్టార్ట్ చేయాలి, భూమి వస్తుంది కదా అని చెప్పి మనం సైన్ చేసి తీసుకున్నాం. కానీ నా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోతే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఏ వచ్చిందండి, ఇప్పుడు కూలింగ్ టవర్స్ కానీ కూలింగ్ కోసం చాలా వర్క్ నడుస్తుంది బయట, కొత్త బిజినెస్ జరుగుతుంది. ఏఎస్ ఇంప్రూవ్ అయిన తర్వాత వాటర్ కూలింగ్ కావాలి, డేటా సైన్స్ సెంటర్స్ మొత్తం పెద్ద బిజినెస్ అవ్వబోతుంది. ఇప్పుడు నాకు ఎవరైనా చెప్పారు, నేను పెట్టుకున్నాను 3 కోట్లు పెట్టి, నాకు తెలియదు కదా, నేను వెళ్ళి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ని కలవాలా, లేకపోతే ఎక్స్టెన్షన్ కలవాలా, ఎవరిని కలవాలి, నేను వెళ్ళి, నాకు తెలియకుండా ఎవరో ఫ్రెండ్ చెప్పాడని చెప్పి ఒక 10 కోటి రూపాయలు 5 లక్షలు పెట్టాను, నేను లాస్ అవుతాం కదా. అంటే అప్పుడు మనకి నాలెడ్జ్ ఉండాలి కదా. అప్పుడు మీ బోటల్ దగ్గరికి వచ్చా, గురుగారు నాకు నాలెడ్జ్ లేదు, నేను ఓన్లీ టీవీకి సంబంధించిన మీడియా అయితే చేద్దాం, లేకపోతే లేదంటారు. అందుకని అన్ని అంశాలు కావాలంటున్నానమ్మా, జాగ్రత్త. అంతే తప్పితే ఏదో బ్లంట్గా చాలామంది నా దగ్గరికి వచ్చేవాడు, కొంతమంది ఏమంటారు నీకు తెలియదా అది, అయితే అలాంటప్పుడు వేస్ట్ అంటారు. అలా కాదు కదా, అది శాస్త్రం చెప్పలేదు, జ్యోతిషం చెప్పలేదు. జ్యోతిషం ఏం చెప్పిందంటే ప్రతి అంశాన్ని జాగ్రత్త తీసుకుని చెప్తే ఈ శాస్త్రం 100 సంవత్సరాల పాటు కాదు, కొన్ని వేల సంవత్సరాల పాటు ముందు తరాలకు ఉపయోగపడుతుంది. అదే ఏలినాటి శని వచ్చింది అనుకోండి, ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. దెన్ వాట్ అబౌట్ మన లైఫ్కి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి, కొన్ని స్టేజెస్ అనేవి ఉంటాయి, వాటిలోకి ఎంటర్ అవ్వాలా, ఆపేసుకోవాలా? అలా లేదమ్మా, ఎప్పుడు కూడా నెగిటివ్ పీరియడ్ ఎంటర్ అవ్వకూడదు అని జాగ్రత్త తీసుకోవాలి. ఏలినాటి శని అనగానే అందరిని ప్రతికి ఇబ్బంది ఉంటుందని కాదండి, దశ మహర్దశని బట్టి ఏలినాటి శని ఫలితాలు ఉంటాయి. ఓన్లీ ఇండివిజువల్గా ఏలినాటి శని రిజల్ట్ నెగిటివ్స్ ఇవ్వదు. ఇండివిజువల్గా అంటే ఒక వ్యక్తిగత ఓన్లీ ఏలినాటి శని నడుస్తుందండి. 7.5 సంవత్సరాలు మరి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. ఇప్పుడు వేరే రిలీజియన్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఫుల్ సక్సెస్ అవుతూ ఉంటారు, మనలో సక్సెస్ అవుతూనే ఉంటారు. వరుసగా ఐఐటీ కొట్టుకుంటూ వెళ్తాడు, MITకి వెళ్ళిపోతాడు డైరెక్ట్గా, హ్యాపీగా ఉంటాడు, బోర్డు డబ్బులు వస్తుంటే అతను నమ్మడు. ఏలినాటి శని వలన మీకు తప్పు జరుగుతుంది అతను నమ్మడు. అతను నమ్మకపోవటం వల్ల అతనున్న సర్కిల్, అతని ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా మా నాన్నగారికి ఏలినాటి శని అని చెప్పారట చిన్నప్పుడు, ఫెయిల్ అవుతామని, మా నాన్న ఫుల్ సక్సెస్ అయ్యాడు కాబట్టి నేను నమ్మక్కర్లేదు అనుకుంటారు కదా. అప్పుడు రాంగ్ నోటేషన్ వెళ్తుంది వాళ్ళకి. అందువల్ల మనం ఏదైనా ఒక చెప్పినప్పుడు సక్సెస్ అన్సక్సెస్ఫుల్ అవడానికి గల కారణాలు ఏంటి మనం 2 తెలుసుకో. అంటే ఒక యోగం అవయోగంగా మారుతుంది, ఒక అవయోగం యోగంగా మారుతుంది. వీటిని జాగ్రత్తగా బేరీజ్ చేసుకోగలిగితే జ్యోతిష్యం ద్వారా 10 మందికి మేలు జరుగుతుంది. సో పర్సన్ టు పర్సన్ పర్సెప్షన్స్ మారుతూ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని అన్నీ మారుతాయి. అంతే. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు నా దగ్గర పెయిన్ బేరింగ్ కేపబిలిటీ ఎక్కువ ఉంది, దెబ్బ తగిలింది, బ్లడ్ వస్తుంది, నాకేం కాలేదంట, నేను దట్ ఈస్ మై పెయిన్ బేరింగ్ కేపబిలిటీ. కొంతమంది చిన్న దవంగానే గొడవ చెప్పిస్తారు. అలానే బేరింగ్ కేపబిలిటీని మెచ్యూరిటీ లెవెల్ని బట్టి ఆస్ట్రాలజీ మనం జాగ్రత్తగా బేరీజెస్ వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు రాహు, కేతు, శనితో పాటుగా ఎక్కువగా మాట్లాడుకునేది కుజ గురించి, కుజగ్రహ దోషం, లేకుంటే కుజగ్రహం ఆ దోషం ఉన్న వాళ్ళు ఎక్కువగా అలాంటి వాళ్ళనే, కుజ దోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, లేకుంటే వాళ్ళకి పెళ్ళిళ్ళవు, ఇలాంటివన్నీ కూడా. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్?
ఇప్పుడు కుజుడు అనగానే మీరు ఎక్కువ ఏమంటారు చెప్పండి? కుజదోషం కదా. కుజదోషం అనగానే పెళ్లి. ఎన్ని ఇళ్ళు ఉన్నాయని మీరు చెప్పారండి? ఎన్ని 12 ఉన్నాయి. సరే, కుజుడు 1, 2, 4, 7, 8, 12 ఎన్నేళ్ళు అయ్యండి? 6 అయిపోయాయి. ఇది లగ్నాత్తు. చంద్ర లగ్నాత్తు 1, 2, 4, 7, 8, 12 ఎన్ని? 12 అయ్యాయి. మరి శుక్ర లగ్నాత్తు, శుక్రుడి నుంచి కూడా మళ్ళీ ఎన్ని? 18 అయ్యాయి. అంటే కుజదోషం అనేది 99% అందరికి ఉంటుందండి. హౌ రిఫరెన్స్ అనేది ఎలా అనేది మీరు చూసుకోవాలి. కుజదోషం ఉన్నంత మాత్రాన పెళ్లి లేట్ అవ్వడం అనేది ఉండదండి. అది ఒక భయానికి లోన్ అవ్వటం వల్ల. కానీ ఈ అమ్మాయి కుజదోషం ఉంది కాబట్టి పెళ్లి కాదు చిన్నప్పుడు చెప్పేశాం, ఇంకా అమ్మాయి ఇంకా పెళ్లి కాదని ఫిక్స్ అయిపోతారు. డైవర్స్ అవుతుందని చెప్పారు, ఎలా అని కూడా పెట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా నాకు ఈ టాప్ ఎంఎన్సీస్ నుంచి జాబ్ పోయిన వాళ్ళు వస్తారు, పింక్ స్లిప్స్ అని వస్తారు. గురుగారు ఇలాగా నాకు జాబ్ పోయింది, మా ఆవిడ వల్ల నా జాబ్ పోయింది అని. సిన్స్ హౌ లాంగ్ యువర్ వర్కింగ్? నేను 15 నుంచి. పెళ్ళే 12. మరి 12 బాగానే ఉన్నావుగా. ఈ రోజు నేను మీ ఆవిడని పెళ్లి చేసుకోవడం వల్ల కుజదోషం వల్ల నీకు ఉద్యోగం పోయిందని చెప్తే ఎట్లాగవుతుందండి? అక్కడ నేను ఆ పర్టికులర్ పాయింట్ గురించి నేను మాట్లాడుతున్నాను. అదే మరి అన్నాళ్ళు బాగానే ఉన్నారు కదా ఆయన అంటే అండి. కుజదోషం అనేది మీకు గతంలో కూడా ఒకసారి మాట్లాడాను. అగ్రెషన్ ఎక్కువగా ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది. కుజుడు ఉన్న వాళ్ళు ఇండివిజువల్, కెరీర్ ఓరియంటెడ్ అండి. కుజుడు బలంగా ఉన్నారనుకోండి, మీరు ఎవరి మాట తీసుకోరు. అది కనుక వేరే యోగాలు బలంగా ఉంటే యూ విల్ బికమ్ ఏ గుడ్ లీడర్. ఇప్పుడు కుజుడు బలంగా ఉన్న వాళ్ళంతా మేజర్ జనరల్స్, ఓకే, తర్వాత పోలీస్ ఆఫీసర్స్, ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా విడిపోవాలి కదా, విడిపోలేదు కదా. అందుకని కుజదోషాన్ని కూడా మనం జాగ్రత్తగా బేరీ చేసుకోవాలి. అదే అండి, అంతే. తర్వాత కుజదోషం క్యాన్సిలేషన్స్కి అనేక రకాల కారణాలు ఉన్నాయి. నేను ఒక వ్యక్తి కుజదోషం ఉన్నాను, క్యాన్సిల్ అవ్వడానికి 10 రకాల కారణాలు ఉన్నాయి. క్యాన్సిల్ అయిపోతుంది కదా, నలిఫై అవుతుంది. అందుకే నేనైతే కుజదోషాన్ని అసలు నేను పరిగణలో తీసుకోనండి. అమ్మ కుజుడు మరీ స్ట్రాంగ్గా ఉన్నాడు, ఈ అమ్మాయిని చేసుకోవటం వల్ల మీరు కాళ్ళు వస్తామంటే వత్తదు. 50 లక్షలు ఇచ్చారనుకోండి, 100 కోట్లు చేసి చూపిస్తుంది. ఫస్ట్ రూల్ ఇది, ఇలా చేసుకో. తర్వాత లేదు, పనులు చెప్పకు. ఇప్పుడు నాకు రీసెంట్గా 3 months బ్యాక్ ఇప్పుడు సంబంధం తెచ్చుకున్నారు. ఏమైనా పెళ్లి చేసుకుంటే మొత్తం స్విగ్గీ ఆర్డర్ చేస్తుంది, 80% అంతే అన్న. అయితే ఆమె చూపులకి వెళ్తే చెప్పిందంటే నేను అసలు ఇంట్లో పని చేయను, ఏం చేయనని. మొన్న పర్లేదండి ఈరోజు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, అమ్మాయి ఇష్టపడిందని చేసేస్తారు పెళ్ళి. ఇక్కడ మనకి వేరే అర్థమైందా, వర్క్ చేయరు. ఎందుకంటే కెరీర్ ఓరియంటెడ్. నేను 1 కోటి రూపాయలు 10 కోట్లు ఎలా చేయాలి ఒకళ్ళు. కొంతమంది ఏం చేస్తారన్నమా, కొంత స్టబిలిటీ వల్ల కూడా పాడు చేసుకుంటారు. రిలేషన్షిప్స్ అగ్రెసివ్గా మాట్లాడతారు, మొహం మీద మాట్లాడిస్తారు. ఇవన్నీ కూడా కుజుడు బాగా బలంగా ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఫ్యామిలీలో ఇబ్బందులు వస్తాయని చెప్పి ఆ రోజుల్లో చెప్పారు. అంతేగాని ఈ రోజుల్లో ఆడపిల్ల స్ట్రాంగ్ ఉండడం అవసరం, చాలా అవసరం. ఈ రోజుల్లో అయితే కొన్ని చోట్ల ఎదుర్కొనేటువంటి పరిస్థితుల వల్ల కానివ్వండి, ఏదని ఇప్పుడు పెళ్ళి అవగానే అన్నీ వాళ్ళకి చేయాలంటారు, లేకపోతే అన్నం వాళ్ళు తిన్నాక వీళ్ళు తినాలంటారు. ఈ రోజుల్లో మేము ఎందుకు చేయాలి, మా నాన్న అంటే ఎందుకు పడాలంటుంది అమ్మాయి. అది తప్పు అవుతుంది లోకానికి. ఇదంతా కుజుడు స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అందువల్ల కుజదోషం అనేది ఒక భయాన్ని కలిగించేటువంటి మాట. ఎంతోమంది ఉన్నారండి, నేను చెప్తాను. 8 కుజుడు 7 కుజుడు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చాలామంది ఉన్నారు. ఎక్కువగా ఏమవుతుందంటే అండి, ఇగో క్లాషెస్ ఎక్కువ అవుతాయి. అన్నిటికంటే ముఖ్యమా వాళ్ళందరికంటే రవి నెగిటివ్ ఫైల్ తీస్తారు. చాలామంది కుజుడే అనుకుంటారు, రవి అయితే ఇంటెలెక్చువల్గా కూడా కొట్టుకుంటారు విపరీతంగా. వాళ్ళకి ఇచ్చే జాగ్రత్త ఏంటి, మీ ఆవిడ డిస్టర్బ్ చేయకు, జాబ్కి పంపించు, ప్రమోషన్ తీసుకోమని చెప్పు, ఆవిడ హ్యాపీ, నువ్వు హ్యాపీ. ఇది రెమెడీ. అందుకని పూజ చేసేసే నువ్వు ఈ రథం చేయి, ఆ రథం చేయి, లేకపోతే అక్కడికి వెళ్ళరా కాదండి రెమెడీ. ఆ అమ్మాయి ఇంటెలెక్చువల్గా ఏమన్నా. ఇప్పుడు నా దగ్గరికి చాలా ఈ బ్యూరోక్రటిక్ పవర్స్ వచ్చిన వాళ్ళు ఇలా ఇబ్బందులు వస్తే నేను సారీ చెప్పండి, ఫస్ట్ రెమెడీ సారీ చెప్పుకుంటానండి. ఓకే, చెప్పామండి ఆమె ఆవిడకి వెళ్ళి సారీ చెప్పేసాయి, ప్రాబ్లమ్ సాల్వ్. అలా ఎన్ని కోకొల్లల కేసెస్ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు, ఇబ్బందులు ఉన్న వాళ్ళని సాల్వ్ చేస్తున్నారు. ఓన్లీ సింపుల్ సారీ, జాగ్రత్త, కొద్దిగా ఇదిగా ఉండు, ఒకసారి నువ్వు అప్పు ఒకసారి అప్పు, ఇలాగ గైడెన్స్ అవసరం అవుతుంది. వింటారండి వాళ్ళకి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ జాగ్రత్త చెప్తే ఫోన్లో కానీ ఏదైనా వింటారు. అక్కడ మనం అందుకని కుజదోషం వల్ల ఆడపిల్లకి ద్వికలత్ర యోగం ఉంది, వైదవ యోగాలు ఉన్నాయి. ఇప్పుడు కుజదోషం ఉన్న వాళ్ళందరికీ అలా జరుగుతుందా? లేదు కదా, లేదు కమ్మా. మీతో మాట్లాడుతున్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది. ఈ మధ్యలోనే ఆల్మోస్ట్ 1 week 10 days బ్యాక్ బెంగళూరులో ఒక టెక్కీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, తనకు పెళ్ళైన కొత్తలో ఎవరో జాతకం చూసి చెప్పారంట, నువ్వు తొందరలోనే చనిపోతావని. విపరీతమైనటువంటి పూజలు చేసింది, ఏమైనా పర్లేదు నేను చనిపోతాను కదా అనుకొని తనే సూసైడ్ చేసుకొని చనిపోయింది. అంటే అది అసలు ఏంటి, అది సైకలాజికల్గా చూపిస్తుందా, ఏం జరుగుతుంది? అంతే కదా, ఎవరైనా అంతే. నువ్వు మీకు ఇలా అవుతుందనగానే అలా చేసుకుంటారు అందరూ. బలహీనంగా ఉన్నారు వాళ్ళు, మానసికంగా బలహీనంగా ఉన్నారు. ఆ జాతకంలో ఆయుధం గురించి మాట్లాడకూడదండి, అది రూల్, అది భ్రమలిఖితం. మీరు నా దగ్గరికి వచ్చారు, ఆ గురుగా నాకు జాబ్ బాగాలేదు, లేకపోతే మా ఇంట్లో సమస్య ఉంది, మా పిల్లలు ఫీజు కట్టుకోవాలి, వీటి వరకే. కానీ నా ఆయుధం గురించి ఎందుకు మాట్లాడాలండి? రియల్గా ఏదైనా క్యాన్సర్ లాంటి జబ్బులు ఎన్ని వచ్చాయి, 55 years వచ్చాయండి, మా ఆడపిల్ల పెళ్ళి ఉంది గురుగారు, మరి ఎలా ఉంటాను?
అన్నప్పుడు అమ్మ కొద్దిగా ఆయుధ యోగానికి కొద్దిగా మృత్యుంజంగా ఏదైనా చేసుకో, మంచి గురువులు అనుష్ఠానం చేసుకో, లేదంటే ఈశ్వరుడి మీద భారమే గోధులిక సమయంలో వెళ్ళి శివలింగం చుట్టూ తిరుగు, కొద్దిగా స్వామివారికి నమస్కారం చేసుకో, ఆయన కాపాడాలి చెప్పాలి తప్పితే నువ్వు చచ్చిపోతా అంటే డెఫినెట్ చచ్చిపోతారు కదమ్మా, డెఫినెట్ చచ్చిపోతారు వాళ్ళు. అంతే సైకలాజికల్గా ఒక డిప్రెషన్ నాకు అంత. ఇప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళని రెగ్యులర్గా నేను చెప్పేది ఏంటంటే, నాకు వచ్చే వాళ్ళలో ఒకసారి ఒక ఫారినర్స్ కూడా ఉంటారు చెప్పించుకునే వాళ్ళు. న్యూజిలాండియన్కి 4th స్టేజ్ క్యాన్సర్, డాక్టర్ బతకరని చెప్పారు, సంథింగ్ ఎవరో చెప్పారు, అలాగా పలానా వాళ్ళు ఉంటారు అని చెప్తే నాకు ఫోన్లో కాంటాక్ట్ అయింది అమ్మాయి. నేను 4 years బ్యాక్. వాళ్ళకి న్యూజిలాండ్లో మెడికల్గా తక్కువగా ఉంటుంది, అయితే ఇంత ఉంది కాబట్టి ₹1 కోటి ఖర్చు పెట్టుకోగలిగితే జర్మనీ వెళ్ళి ప్రోటాన్ ట్రీట్మెంట్ తీసుకో, మంచిగా అవుతావు. బట్ ఏదైనా పరిహారం ఉంటుందంటే ఏ పరిహారమైనా సుఖమైనటువంటి చావుకు మాత్రమే వాడుకోవాలి, నీకు కాదు. అయితే 4 years తర్వాత లాస్ట్ 3 months బ్యాక్ మెసేజ్ అనమాట, ఇతనే లీగలైజ్డ్, న్యూజిలాండ్లో ఇతనే స్టేజ్ లీగలైజ్డ్, ఇది తీసుకుని పీస్ఫుల్ డెత్కి వెళ్ళిపోతున్నాం గురుగారు అని మెసేజ్ పాస్ చేశారు. అంటే నేను ఏంటంటే మనం చెప్పేది ఇప్పుడు కూడా జాగ్రత్తగా గైడెన్స్, అక్కడికి వెళ్ళడం వల్ల పిల్లలు కొద్దిగా పెద్దవాళ్ళు గురుగారు అదేనో కాన్సెప్ట్ అనమాట. అందుకని ఏంటంటే ప్రతిదాన్ని మనం ఫీర్ ఇస్తే డెఫినెట్ నీకు సీట్ రాదురా అంటే రాదు, కానీ సీట్ రాదురా అనేది ఎవరికి ఎలా చెప్పాలి, ఎలా చెప్పుకోవాలి. బాగా డిప్రెస్ ఉన్నాడు, గురుగారు సీట్ రాదని వాడు దూకేస్తాడు. ఈ మధ్యకాలంలో ఏంటమ్మా మోరల్స్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల అందరూ సూసైడ్ చేసుకుంటున్నారు. మార్క్స్ పిల్లలు కూడా చాలా దగ్గరికి అమ్మ గురుగారు వాడిని ఏమనంటే ఏదైనా చేసుకుంటాడు భయం, అది ఫీర్ అనమాట. మీకు నాకు ఉన్నటువంటి స్ట్రెంత్ లేదు, మెంటల్ స్ట్రెంత్. ఎందువల్ల అంటే మనం తయారు చేసాం అట్లాగా. అందుకని వాళ్ళు జ్యోతిషులు తెలియకపోతే జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా చెప్పించుకోవాలి. కొంతమంది మా అమ్మాయికి చెప్తే భయపడుతుందండి, కాదు నేను అమ్మాయితో మాట్లాడుతున్నాను, ఇలా ఉంది జాగ్రత్త తీసుకోవాలి, మన జాగ్రత్త కౌన్సిలింగ్ ఇస్తే కనుక అండి వాళ్ళు బయటికి రావడానికి అవకాశం ఉంది. సైకాట్రీ కూడా అంతే కదమ్మా, సైకాట్రీ కానీ ఏదైనా దెర్ ఇస్ నో మెడిసిన్ కదమ్మా, దేనికి మెడిసిన్ యాడ్ ఉంది, మెయింటెనెన్స్కి అన్ని మెయింటైన్ చేస్తున్నాయి. దీన్ని కూడా ఒక మెయింటెనెన్స్గా మనం జాగ్రత్త ఉపయోగించుకోవాలి తప్పితే బ్లంట్గా అది అవుతుంది ఇది అవుతుంది ఎప్పుడు చెప్పకూడదు. కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి, లిమిట్ని అది క్రాస్ చేయకూడదు కదా, లిమిట్ ఉంటుంది, ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది, ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. సో అక్కడే జ్యోతిషుడు మెచ్యూరిటీ ఉందా లేకుంటే ఎలా అది మీరు నిర్ణయించాలి. ఎగ్జాక్ట్లీ మీరు ఎవరైతే చూస్తారో లేకపోతే చెప్పించుకుంటానికి వస్తారో చెప్పించుకోవాలి అంతే. సో మీరు ఎలా అయితే మీ గురువు అనుష్ఠానం అని అన్నారో, ఇక్కడ వెళ్తున్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే దాన్ని ఎలా బేరీజు వేసుకోవచ్చు అంటారు? తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవాలండి. తల్లిదండ్రులు ఎవరైతే వెళ్తున్నారో ఈయన దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది, ఆయన దగ్గరికి వెళ్తే అందరు చెడ్డవాళ్ళు కాదమ్మా, అందరు మంచివాళ్ళు కాదు, వాళ్ళ యొక్క స్థితిగతులు బట్టి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకండి ఒక అమ్మాయి ఎవరిని ఇష్టపడిందని చెప్పేసి ఎవరు ఒక చోటకి వెళ్ళారు, పాస్పోర్ట్ తీసుకుని తగలబెట్టిస్తారు జ్యోతిషులు. చెప్పేదండి మరి ఎంత నెగిటివ్ అవుతుంది అని అమ్మాయి ఫ్యూరియస్ అయిపోతుంది. నా దగ్గరికి వచ్చారు పరిహారాలు, అమ్మాయిని తప్పించాలి, చాలా వేరే ఇదండి, వేరే లాంగ్వేజ్, చాలా లో ఇలా హై ప్రొఫైల్ వీళ్ళు, వాళ్ళని చాలా లో అండి అది అంటే హైలీ ఇంపాసిబుల్ అండి అది జరగటం. చక్కగా పాస్పోర్ట్ ఇచ్చి అమెరికా పంపించండి, బాగా చదువుకున్నాక పెళ్లి చేస్తాను ఒప్పుకోండి అని మళ్ళీ పాస్పోర్ట్ తీయించి అమెరికా పంపించి పెళ్లి హ్యాపీగా ఆ అబ్బాయిని చేసుకుంది. వాళ్ళ అమ్మ నాన్న నేను కన్విన్స్ చేసి పంపించి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుని బాగా ఆడుకుంటున్నారు వీళ్ళంతా. అంటే నేనేమంటానమ్మా, అక్కడ నెగిటివిటీ, నువ్వు ఆ అమ్మాయి తప్పు చేసింది కరెక్ట్ కాదు అనేది ఈ రోజు అసలు పిల్లలకి చాలా జాగ్రత్తగా చెప్పాలి. తల్లిదండ్రులు కూడా లిమిట్స్ ఉన్నాయండి. మా అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు, మా అబ్బాయి చేసుకోకూడదు, మా అబ్బాయినే చేసుకోవాలంటే కష్టం. కానీ చాలామంది అమ్మ దెర్ ఇస్ నో క్యాస్ట్ అంటారని, కానీ క్యాస్ట్ ఫీలింగ్ విపరీతంగా ఉందండి. మనీ ఉంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు. నా దగ్గర మనీ ఉందనుకో మనం ఒకటి అంటారు, మీరు నేను ఒకటి అంటాం. మనీ నా దగ్గర లేకపోతే నేను అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. అది చాలామంది టీవీ ముఖతగా చెప్తారు దెర్ ఇస్ నో క్యాస్ట్. ఈ రోజులో క్యాస్ట్ ఫీలింగ్ ఏంటంటారు, మనీ అనేది క్యాస్ట్ అయిపోయింది. డబ్బు లేకపోతే నాకు వెంటనే క్యాస్ట్ వస్తుంది, వీడు మనోడరా వీడు మనోడు కాదు, ఏదో ఒకటి ప్రతి చోట వస్తుందమ్మా. అందుకనంటే పిల్లలకి మ్యారేజ్ దగ్గర నుంచి, చదువు దగ్గర నుంచి, చిన్నప్పటి నుంచి గైడెన్స్ జాగ్రత్తగా ఇస్తే ఒక ఫ్రెండ్లీగా అమ్మ గురువు అనేవారు డెఫినెట్గా వాళ్ళ లైఫ్ అమ్మ ప్రామాణికత ఏంటంటే హ్యాపీగా ఉండాలి. నా ప్రామాణికత ఏంటమ్మా, మీ అబ్బాయి ఐటీ చదివేసి ₹1,00,000 సంపాదించేసి ఆడక్కడ ఉండి ఇక్కడ ఉండి పెద్దలు చనిపోయిన తర్వాత ఇంకొకటి ₹1,00,000 ఇచ్చి ఇక్కడ కర్మలు చేయించి మొత్తం చూడండి ఎలా ఉంటుందో, దారుణంగా ఉంటుంది. ఎందుకు అక్కడికి మళ్ళీ వాడిని తిట్టుతో ఎవరమ్మా, తల్లిదండ్రులుగా పంపించింది, అమెరికా పంపించింది నేనే కదా, చదువుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మా వైదిక ఫ్యామిలీ వాళ్ళు బుచ్చర్తో పనిచేస్తున్నారమ్మా, ఎంత బాధ వేస్తుంది చెప్పండి. ఏం దొరక్క ఇప్పుడు కాదు, ఐ వాస్ టాకింగ్ అబౌట్ 2012 అండి. ఆ రోజు చెప్తున్నాను, వెళ్ళి అక్కడ పని చేయటం అని ఎందుకు, మనమే పంపిస్తున్నాం, మళ్ళీ పిల్లల్ని తిట్టేస్తున్నాం, మళ్ళీ వాళ్ళు చేయట్లేదని చెప్పి సిద్ధాంతాల గురించి మనం మాట్లాడుతున్నాం కదా. అందువల్ల వాళ్ళు చాలా సెన్సిటివైజ్ ఉంటారండి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తే కనుక రిజల్ట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. రిజల్ట్ అనేసరికి ఇక్కడ ఏమవుతుందమ్మా, టోటల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ లైఫ్. నాకు హ్యాపీనెస్ ఉంది, టైంకి ఫుడ్ తింటున్నాను, కొద్దిగా కళని నిద్రపోతున్నాను, అమ్మ అన్నం పెట్టింది లేదా అమ్మని జాగ్రత్త చూసాం, లేదా ఇంకోటి ఇది ఉన్నట్టునే మనకి 10 లక్షలు వచ్చిన ఉపయోగం ఉందాం. 10 లక్షలు ఒక రోజు ఉండట్లేదు జీతాలు.
ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలి అంటారు. చాలా వరకు జ్యోతిషుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఒక ఫీజు రూపంలోనో ఇంకో రకంగానో ఇచ్చినప్పుడు అక్కడ ఒక కమర్షియల్గానే అవుతుంది తప్ప ఫ్రెండ్షిపో లేకుంటే ఒక ఫ్రెండ్లీగా ఒక మెంటార్ లాగా గురువులాగా చెప్తున్నారు వీళ్ళు ఫాలో అవ్వాలి అనే ఒక భావనకి ఎలా వస్తుంది? అంటే ఇప్పుడు కమర్షియల్ అంటే అండి, ఇప్పుడు నన్ను పిలిచారు, నేను కార్ డ్రైవర్ని పిలుచుకోవాలి, ఏం చేసుకోవాలి, దానికి లిమిట్ అనేది మీరు బేరీ చేసుకోవాలి, కాస్ట్ అనేది. తర్వాత పూర్వకాలంలో ఉంటుందమ్మా, ఒక 100 ఫ్యామిలీస్ ఒక గురుగారి కింద ఉండేవి. మీరు పంట పండింది కాబట్టి ఒక 10 బస్తాలు వేసేవాళ్ళు, సంవత్సరానికి నాకు ఇది అలాగే ప్రతి దాంట్లో కూడా ఒకటి ఇస్తుండేవాళ్ళు. అందువల్ల ఆ రోజుల్లో కమర్షియల్ ఎలిమెంట్ లేదు. ఈ రోజుల్లో ప్రతిదీ కమర్షియల్ బతకాలి ఒకటి అంటే ఫోన్ బిల్స్ అనేది కట్టుకోవాలా, నెట్ బిల్, వైఫై బిల్ కట్టాలా, కాంపిటీషన్ ఒకటి ఎక్కువైపోయింది. ఏదమ్మా కాంపిటీషన్ ఈ సోషల్ మీడియాలో ఇదంటే డిజిటల్ మార్కెటింగ్, హూ ఇస్ ద బెస్ట్ ఆస్టర్ అని కొట్టగానే రావాలి, దీని గురించి లక్షలు తీసుకో ఉంటాయి కదమ్మా. అలా అది కమర్షియల్ ఆస్పెక్ట్ అనేది స్వనిర్ణయం అండి. వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి ఎవరైతే చెప్పించుకుంటారో నేను వెళ్ళగలనా లేదు. ఇప్పుడు ఐఫోన్ ఐప్రో తయారు చేయడానికి 10,000 అవుతుందేమో, మరి 1,75,000 1,60,000 తీసుకుని వెళ్ళి కొనుక్కుంటున్నాం కదమ్మా. అందువల్ల కమర్షియల్ ఆస్పెక్ట్ అనేది ప్రతి చోట ఉంది, డబ్బు లేనిది ఏది లేదు కాబట్టి మనం జాగ్రత్త నిర్ణయించుకోవాలి, ఎథిక్స్ అని తీసుకుని వెళ్తామేనండి. ఇంకా బోల్డ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. జై గురుదేవ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.